హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు జరుగుతున్న అతిపెద్ద అన్యాయం ఇదే అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ప్రధాన సమస్య ఏంటంటే బహుళ పెన్షన్‌లండి. అంటే రిటైర్డ్ ఉద్యోగులకు లేదా ప్రభుత్వ పెన్షనర్లకి సంబంధించిన విషయం కాదిది. ఇది ఒకే వ్యక్తి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్ని సార్లు ఎన్నికైతే అన్ని పెన్షన్‌లు తీసుకోవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ అండి ఇది. అయితే ఒక వ్యక్తి ఒకే పెన్షన్ అనే నినాదంతో డి గణేష్ అనే యువకుడు సమాచార హక్కు ఆర్‌టీఐ ద్వారా ఈ యొక్క వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే భారతదేశంలోని వింత విధానం ఏది? సో, భారత్‌లో ఒక్కరోజు పదవిలో ఉన్నా సరే జీవితకాలం పెన్షన్ అనేది వస్తుంది. కానీ అదే ఎంప్లాయీకైతే మినిమమ్ 20 సంవత్సరాలు పని చేస్తేనే అతనికి గౌరవప్రదమైనటువంటి పెన్షన్ అనేది అందిస్తారు. కానీ ఇక్కడ ఒక్కరోజు పని చేసినా సరే, పదవిలో ఉన్నా సరే లైఫ్ లాంగ్ పెన్షన్ అనేది ఎక్కడి న్యాయం? సరే పోనీ ఏమైనా ఆహ్, ఉద్యోగ పెన్షనర్లకి ఏమైనా సకాలంలో రావాల్సిన డీఆర్ బకాయిలైతేనేమి, డీఏ ప్రకటించాల్సిన డీఏ అయితేనేమి, పీఆర్సీ అయితేనేమి, ఐఆర్ ఏవి కూడా సకాలంలో ప్రకటించకపోవడం దారుణమనమాట. సో, దీనికోసం ప్రజాప్రతినిధులు ఎలాంటి చందాలు చెల్లించాల్సిన అక్కర్లేదు. ప్రజాప్రతినిధి మరణిస్తే వారి జీవిత భాగస్వామికి పూర్తి పెన్షన్ అందుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాలి. పూర్తి పెన్షన్ అయితే అందుతుందనమాట. అదే సర్వీస్ పెన్షనర్ మరణానంతరం ఫ్యామిలీ పెన్షనర్‌కి 30% మాత్రమే లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో అందుతుంది. సో, ఇది చాలా దారుణం. సో, ఇది 35 ఏళ్ళు పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులకి కూడా లేని సౌకర్యం ఏంటంటే పూర్తి పెన్షన్ అనేది 35 ఏళ్ళు పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగి పెన్షనర్లకి కూడా ఇటువంటి అవకాశం లేదు. ఇక అంతర్జాతీయంగా పెన్షన్ విధానాలు. అదే అమెరికా విషయానికొస్తే కనీసం 5 ఏళ్ళు పని చేస్తేనే అక్కడ 62 ఏళ్ళు దాటాక పెన్షన్ వస్తుంది. ఎవరికి? ప్రజానాయకులకి, ప్రజాప్రతినిధులకి, ఎమ్మెల్యేలు, ఎంపీస్ వీళ్ళందరికీ అన్నమాట. లాగా కాకుండా సో, 5 ఏళ్ళు మినిమమ్ పని చేయాలి. అది కూడా 62 ఏళ్ళు దాటాక మాత్రమే వస్తుంది. కెనడా, యూకే, ఆస్ట్రేలియాలలో అయితే పెన్షన్ ఫండ్ తప్పనిసరిగా కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. సో, పెన్షన్ రావాలంటే ఖచ్చితంగా ఆ అమౌంటు కాంట్రిబ్యూట్ చేస్తేనే వస్తుంది. ఇక స్వీడన్ మరియు నార్వేలలో వీరికి ప్రత్యేక పెన్షన్‌లే లేవు. కేవలం పదవిలో ఉన్నప్పుడు జీతాలే గానీ, రిటైర్మెంట్, పెన్షన్ అలాంటివేమీ లేవన్నమాట ఇక్కడ ప్రజాప్రతినిధులకి. ఇకపోతే రాష్ట్రాల వారీగా జీతాలు, పెన్షన్‌ల విషయానికొస్తే జీతాల్లో మహారాష్ట్రలో 2,52,000 ప్రథమ స్థానంలో ఉండగా అత్యధికంగా రెండో స్థానంలో తెలంగాణ నిలుస్తోంది. 2,50,000 లక్షలు అధిక వేతనం అందుకుంటున్నటువంటి ప్రజాప్రతినిధుల వేతనం. సో, పెన్షన్‌లలో గూడా తెలంగాణ దేశంలోనే అత్యధిక నంబర్ 1గా నిలుస్తోంది. కనీస పెన్షన్ ఇక్కడ 50,000-75,000 రూపాయలు కేవలం పెన్షన్ రూపంలోనే ప్రజాప్రతినిధులకు కేవలం ఒక్క వన్ డే ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్నా సరే ఈ అమౌంట్ లైఫ్ లాంగ్ వస్తుంది. వారి తదనంతరం ఫ్యామిలీ మెంబర్స్‌కి గూడా ఇంతే అమౌంటే వస్తుంది. ఎటువంటి డిడక్షన్ తక్కువ రాదు. ఆంధ్రప్రదేశ్‌లో గరిష్టంగా పెన్షన్ 50,000 మాత్రమే. తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేకు ఇచ్చే పెన్షన్ లోక్‌సభ ఎంపీకి ఇచ్చే పెన్షన్ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. సో, ఇక్కడ లోక్‌సభలో ఇచ్చేటటువంటి ఎంపీకి 31,000 అయితే గరిష్టంగా ప్రజాప్రతినిధికి ఇచ్చే పెన్షన్ 75,000 రూపాయలు. ఒకే వ్యక్తికి 3 పెన్షన్‌లు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తికి గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేసి, ఆ తర్వాత ఎమ్మెల్యేగా పనిచేసి, ఆ 3 విభాగాల నుంచి కూడా 3 పెన్షన్‌లు పొందే అవకాశం అయితే ఉంది. ఇది నైతికంగా చర్చనీయాంశంగా అయితే మారింది. సో, గుజరాత్‌లో అయితే ప్రజాప్రతినిధులకు పెన్షన్ విధానమే లేని ఏకైక రాష్ట్రం అన్నమాట. కేరళలో అయితే ఇక్కడ పెన్షన్ నియమాలు చాలా కఠినంగా అయితే ఉంటాయి మన దేశంలోనే.
ఇక వ్యక్తిగత ఆదర్శం. తెలుగు రాష్ట్రాల్లో పెన్షన్‌లు వదులుకున్న ఏకైక వ్యక్తిగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి పేరునైతే మనకు పేర్కొన్నారనమాట. సో, ఆ విధంగా స్వచ్ఛందంగా మాకు పెన్షన్ అవసరం లేదు. మా డబ్బులు ఉన్నాయని జెప్పేసి ఈ విధంగా వదులుకునేవారు చాలా తక్కువ. ఇక ఏడోది ప్రధాన డిమాండ్‌లు, ప్రతిపాదనలు. గుజరాత్‌లో మెడికల్. దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు పెన్షన్‌లు రద్దు చేయాలి. దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలకు పెన్షన్‌లు రద్దు చేయాలనైతే అంటున్నారు. ఆధారిత అర్హత ఆధారిత పెన్షన్. ఆర్థికంగా వెనుకబడిన, నిజంగా అవసరమైన ప్రజాప్రతినిధులకు మాత్రమే దరఖాస్తు మేరకు పెన్షన్ అనేది ప్రొవైడ్ చేయాలి అనే డిమాండ్ అయితే నడుస్తోంది. వేల కోట్ల ఆస్తున్న వారు కూడా పెన్షన్ తీసుకోవడం మానుకోవాలి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన చట్టం తేవాలని చెప్పేసి కోరటం జరిగింది.